వెల్కమ్ బ్యాక్ టు దీప్తి జాబ్ డేట్ ఛానల్. ఈ రోజైతే అండి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్లో ఉద్యోగాలు అయితే పడ్డాయి. వర్క్ ఇన్స్పెక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం వేకెన్సీస్ అయితే 6 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీన్ని ఎలా అప్లై చేయాలి, మీ అందరికీ డౌట్ వస్తుంది, దీని పే స్కేల్ ఎంత ఉంటుంది, సో అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో కంప్లీట్గా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను, ఎవరైనా చూసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో యూస్ఫుల్ అనుకుంటే ఇన్ఫర్మేషన్ షేర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మేము మరిన్ని వీడియోస్ అయితే చేయగలుగుతాము. అయితే మీకు కనపడుతుంది కదా, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ మరియు ఎక్స్ అఫీషియా జాయింట్ కలెక్టర్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ రాజమహేంద్రవరం నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే పోస్టులు, సీనియర్ అసిస్టెంట్ 1 పోస్ట్ అయితే ఉంది, వర్క్ ఇన్స్పెక్టర్ 2 పోస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 2 అయితే ఉన్నాయి, ఆఫీస్ సబార్డినేట్ 1 పోస్ట్ అయితే ఉంది. మొత్తం వేకెన్సీస్ 6 అయితే ఉన్నాయి. ఏజ్ వచ్చేసేపాటికి 18 to 42 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 42 ఇయర్స్ అయితే ఉండాలి. ఇక్కడ పే స్కేల్ అనేది యాజ్ పర్ GOMS నెంబర్ 7 ఫైనాన్స్ ప్రకారం ఉంటుందని క్లియర్గా చెప్తున్నారు. దీనికి అర్హత వచ్చేసేపటికి ఏదైనా డిగ్రీ అయిపోయి ఉండాలి. ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే, వర్క్ ఇన్స్పెక్టర్కి అయితే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో అయితే అయిపోయి ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు మాత్రం BCA, MCA, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఏదైనా డిగ్రీ కంప్యూటర్స్లో చేసిన వాళ్ళకి ఎలిజిబుల్ అయితే ఇస్తున్నారు. ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు మాత్రం 10వ తరగతి లేదా దానికి సమానమైన విద్యార్హత ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ వచ్చేసేపటికి రిమార్కులు, అల్లూరు సీతారామరాజు జిల్లా చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సో అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్, వీళ్ళు కంపల్సరీ చూసుకొని అప్లై చేసుకోండి. మీకు మాత్రమే ఎలిజిబిలిటీ ఇచ్చారు కాబట్టి మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా అల్లూరు సీతారాం డిస్టిక్ సంబంధించిన స్టూడెంట్స్ ఉంటే ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ అయితే చేసుకోండి. రిజర్వేషన్ కేటగిరీ వైజ్ కూడా మనకు పోస్టులు అయితే చూపించారు ఫ్రెండ్స్. సీనియర్ అసిస్టెంట్ SC కేటగిరీలో ఉంది, మనకి వర్క్ ఇన్స్పెక్టర్ ST మహిళా OC అని అయితే ఇస్తున్నారు, డేటా ఎంట్రీ ఆపరేటర్ BCB ST అని అయితే ఇస్తున్నారు, ఆఫీస్ సబార్డినేట్ OC మహిళ అని అయితే ఇస్తున్నారు క్లియర్గా. సో ఇక్కడ పోస్ట్ వివరములు వచ్చేసేపాటికి సీనియర్ అసిస్టెంట్ వర్క్ ఇన్స్పెక్టర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు అయితే రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు మాత్రం విద్యార్హత, మెరిట్ అండ్ పని అనుభవం ఆధారంగా ఉంటుందని చెప్తున్నారు. వీళ్ళకి ఎగ్జామ్ అయితే ఉండదు ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి, బట్ డైరెక్ట్గా మీకు సెలెక్ట్ అయితే మెరిట్ ఆధారంగా మీకు జాబ్ ఇచ్చేస్తామని క్లియర్గా చెప్తున్నారు. ఇంకైనా అభ్యర్థులు RR కార్యాలయం, పోలవరం ప్రాజెక్ట్, రంపచోడవరం, చింతూరు మరియు ఏటపాక యూనిట్స్ అల్లూరు సీతారామరాజు నందు పనిచేయవలసి అయితే ఉంటుంది. దరఖాస్తుకు తగిన అర్హతా పత్రములు జడ్జ్ చేయని ఎడల దరఖాస్తు స్వీకరించడం అయితే క్లియర్గా చెప్తున్నారు. సో అందుకే మీరు అన్నీ కూడా అటాచ్ చేయాల్సి అయితే ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ అని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసేపాటికి దరఖాస్తు ఎలా చేయాలంటే, అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తు సంబంధిత ధృవపత్రాలతో చేసి గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ సైన్ చేయించుకొని, మీరు అంటే స్టడీ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, నివాసత్ర, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇతరులు ఇవన్నీ కూడా గెజిటెడ్ వారితో సైన్ చేయించుకోవాలి. జడ్జ్ చేసి 7/4/2025 అంటే April 7th 5 గంటల లోపు ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్, CRP గెస్ట్ హౌస్, ధవళేశ్వరం గ్రామం, రాజమహేంద్రవరం రూరల్ నందు నేరుగా అందజేయవలను. అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పోస్ట్లో వేసినా కూడా వాళ్ళు తీసుకోరని అయితే చెప్తున్నారు, నేరుగా అందజేయాలని చెప్పి క్లియర్గా అయితే ఇచ్చారు. టైం అనేది April 7th లోపల మీరు సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది, సాయంత్రం 5 గంటల లోపు. సీనియర్ అసిస్టెంట్, వర్క్ ఇన్స్పెక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్కి కనుక ఎవరైనా ఎలిజిబిలిటీ ఉండి మీరు అల్లూరు సీతారాం డిస్టిక్లో ఉంటే మాత్రం కంపల్సరీ అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నోటిఫికేషన్ అనేది. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ అయితే చేయకండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.